ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదా రాజైన ఉజ్జియా మనమడును యోథాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పేకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదికి వచ్చింది, కానీ అది వారి వలన కాకపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మీద కూడా యుద్ధాలు లేస్తున్నాయా? రోగమనే యుద్ధం, మానసిక ఒత్తిళ్ళనే యుద్ధం, కుటుంబ పోరాటాలనే యుద్ధం, అప్పులనే యుద్ధం, ఆర్థిక పోరాటాలనే యుద్ధం, కుటుంబ సమస్యలనే యుద్ధం, ఇలాంటి యుద్ధాలు లేస్తున్నాయా? భయపడకు. ఇక్కడ మనం ఈ లేఖనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు కూడా యుద్ధానికి వస్తున్నాడు యెరూషలేము మీదకి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు రాజు ఎవరు? మనవాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనోళ్ళే. అంటే నువ్వు నమ్మిన వారు, నీ సొంత వారు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధులు కూడా నీ జీవితాన్ని పతనం చేయాలని లేస్తూ ఉన్నారా? నీ పైకి లేస్తూ ఉన్నారా? భయపడకు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నీకు నేను తోడైనందున వారు నీ పైన విజయం పొందజాలరు అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు దేవుడు నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయాన్ని పొందజాలరు. అది కష్టము. ఎందుకు అనంటే నిన్ను ముట్టువాడు ఆయన కనుగుటను ముట్టినట్టే. ఆయన అరచేతులు నిన్ను చిక్కుకొని ఉన్న దేవుడు కాబట్టి నువ్వు దేనికి భయపడకు. ఈ యుద్ధాలు నీ పైకి వస్తాయి కానీ నీ పైన విజయాన్ని మాత్రం పొందజాలవు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడుతాడు, దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు. కాబట్టి విజయం నీదే. కృంగిపోకు, భయపడకు. ఈ యుద్ధాల నుండి దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి నిన్ను ఒక ఘనముగా నిలబెట్టబోతున్నాడు. కాబట్టి భయపడకు, జడియకు, అవిశ్వాసంగా ఉండకు. దేవుడే నీకు తోడై ఉన్నాడు కాబట్టి వారు నీ పైన విజయము పొందజాలరు. దేవునికి మహిమ కలుగును గాక. మాటలు వించిన నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు తోడుండగా నీకు విరోధి ఎవడు? ఏ దేవునికి ఎంత మాత్రం హాని చేయలేదు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, మంచి విశ్వాసం కలిగి జీవించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.